హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇలా ఉంటాదండి. $100 అయిన తర్వాత ఈ గ్రాఫ్ కంప్లీట్ అయినాక మనకు డబ్బులొస్తాయన్నమాట. అంతవరకు అకౌంట్‌లో పడతా ఉంటాయి. ఇన్ని లైక్‌లు, ఇన్ని షేర్‌లు, ఇన్ని వీడియోస్, ఇన్ని షార్ట్స్ చేశామని చూపిస్తారనమాట. సో, నేనవి గమనిస్తుంటా. షేర్‌లు ఎక్కువున్నప్పుడే మన వీడియోస్ బాగా మూవ్ అవుతదనమాట. ఒక్కసారి అప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఆపరేషన్ టైమ్‌లో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఆంటీ మీ వీడియోస్ నేను మా ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేశాను. అప్పుడు నా రెమ్యూనరేషన్ దాంట్లో $10 చూపిచ్చింది. ఎస్టిమేషన్ రివ్యూ అని లాస్ట్ టైమ్ చూపిచ్చా గదా! అది. సో, అలా ఎవరన్నా చేస్తేనే మనది బాగా వ్యూస్ ఒస్తాయండి. లేకపోతే రావు. సడెన్‌గా అంత ఎక్కువ, అంత తక్కువ ఎందుకంటే చాలామంది షేర్‌లు చెయ్యరు కదా! ఎవరికి వాళ్ళు చూస్తారు. చెయ్యాలని రూల్ లేదు. అందుకనే షేర్స్ చేయాలని షార్ట్ వీడియోస్ చేస్తానండి. వ్లాగ్ వీడియో బోర్ గొట్టిస్తది జనాలకు. సో, ఇంకా మీరు ఇందాక నేను స్వెటరేసుకొని గిన్నెలు తోమేది పెట్టాను గదా! అదెప్పుడంటే ఆ రోజు గోర్లల్లో నుండి లాస్ట్ వీడియోలో చెప్పినా గదా! నొప్పులున్నాయని. ఆ రోజు నా ఫేస్ కూడా చూడండి ఎంత ఘోరంగుందో. గోర్ల నుండి నొప్పులుండండి. ఇప్పుడు లేవు. 1 డే అంటే 24 అవర్స్ సఫర్ అయినాను. హ్మ్. దాంతోటి. తెలీదు ఎందుకో. తర్వాత ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి మీరేటెళ్ళాను అని చెప్పాను గదా! ఆ రోజు వెళ్ళేటప్పుడు అన్ని పనులు చేసుకొని అంతా అయిపోయినాక స్నానం అంతా అయిపోయి ఇంకా టైం ఉందనేసి మసాలా బొరుగులు వాళ్ళ కోసము చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఏజ్డ్ వాళ్ళు. వాళ్ళకి హోమ్ ఫుడ్ ఇష్టమనమాట. బయట స్వీట్స్ కొనడము అవంతా వాళ్ళు కొంటూనే ఉంటారు. అందుకని ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. ఆ తర్వాత వాళ్ళకిష్టం. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తుంటి గదా! వచ్చినప్పుడంతా వాళ్ళు అంటే వచ్చిన కొత్తలో బాగా కలిసేవాళ్ళము. వాళ్ళు బాగా ఎన్ని ప్యాకెట్లుంటే అన్ని ఇచ్చేసేయి అని కొనుక్కొనెళ్ళేవాళ్ళు. రీజన్ ఏందంటే నాకు బిజినెస్ ఇవ్వాలి అని. ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ కొనుక్కొవెళ్ళేవాళ్ళు. నాకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాళ్ళే కొన్నారండి. అప్పుడు వాళ్ళు ఇడ్లీ పిండి, దోస పిండి అంతా కొని రూ. 1000 అంత వర్త్. సాంబార్ పొడి వాళ్ళేం జేసుకున్నారో తెలీదు. తిన్నారో లేదు. ఏంటంటే వాళ్ళ ప్రేమ గనిపించింది. నేను బిజినెస్ చేస్తున్నాను కొన్నాను. నలుగురికి ఇచ్చిండొచ్చు గూడా. ఇంకా అందుకనేసి అప్పుడు కొంటుండ్రు గదా! వాళ్ళకిష్టమనేసి నేను మా ఆయన వద్దన్నా, పాప వద్దన్నా గాని చేసుకొని డబ్బాలో ప్యాక్ చేసుకున్న తర్వాత కరివేపాకు పొడి గూడా ఇంట్లో మా కోసం చేసింటే ఇంక అంతా తీసుకెళ్ళిపోయినాను. వాళ్ళకి పండు మిర్చి టమాటా పచ్చడి చాలా ఇష్టము. నేనిక్కడ కొంటుంటా అప్పుడు ఆంధ్ర స్టోర్స్ అని ఉండేది. అప్పుడు ఇస్తుంటే వాళ్ళు మాకు బాగా ఫేవరైట్ అయిందన్నారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తెప్పించి పెట్టుకుంటా వాళ్ళ కోసము. ఇయర్‌లీ ట్వైస్ అన్నా వాళ్ళతో కలుస్తాను. వాళ్ళకిచ్చేస్తాననమాట. మొన్న గూడా తీసుకెళ్ళా. ఇంకేం తీసుకెళ్ళా శ్వేత ఆవకాయ పికిల్ తెచ్చుకున్నాం గదా! సీల్ తీయంది అదొకటి తీసుకెళ్ళాను. రసం పౌడర్ తీసుకెళ్ళా. వాళ్ళ అమ్మాయి ఒకప్పుడు చెన్నైలో ఉండింది. ఆంటీకి వంటలు బాగొచ్చు. ఇడ్లీలు గూడా చేస్తానంటుంటది. సో, యాక్చువల్‌గా ఇడ్లీ బ్యాటర్ గూడా తీసుకుపోదాము అనుకున్నాం. మా చేసి రుబ్బుకొని తీసుకెళ్తానే వాళ్ళు వేసుకుంటారంటే మా పాప వద్దనింది. ఎందుకంటే మేమెళ్ళిందేంటి ఆ అంకుల్‌కి హెల్త్ బాగలేదు. హాస్పిటల్‌లో ఉండి వచ్చారనమాట 5 డేస్. మెసేజ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఈరోజు మెసేజ్ చేశారు. నెక్స్ట్ డేనే బయలుదేరామండి. ఎందుకంటే సండే అనుకున్నాం. సండే మీకు చెప్పాను గదా! ఈ స్టాల్ ఉందనేసి. ఎక్స్‌పో నడిచింది 5 డేస్. మా ఆయన సండే గూడా వర్కింగ్ చేశారక్కడ. ఇంగ అందుకనేసి లీవ్ ఉండదని అంత వెంటనే ఎందుకెళ్ళామంటే లీవ్ పెట్టుకుంటే మాకు సాలరీ కట్ అయినాక ఎందుకు లీవ్ పెట్టుకొని ఎళ్ళామంటే వాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఇంగా ఎక్కువ. ఇంగా ఎక్కువ అంటే ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏంటి? మనకు ప్రేమగా చూసుకుంటారు. ప్రేమ పంచుతారు. అంతే. బట్ వాళ్ళు నా ఆపరేషన్ అని మా ఆశ్రమం నుండి మహారాజ్ ఫోను జేసి వాళ్ళకి చెప్పారు. నేను ఏ రిలేషన్స్‌కి చెప్పలేదు. ఏ పెద్ద ఫ్రెండ్స్‌కి గూడా చెప్పలేదు. ఆపరేషన్ అయినాక నాకు క్లోజ్ అనుకున్న ఫ్రెండ్స్‌కి జెప్పాను. అందరొచ్చి చూసెళ్లారిక్కడ. మేము ఎవరైతే మాకు క్లోజ్ అనుకున్నామో వాళ్ళకి ఇన్ఫార్మ్ జేశామనమాట. మళ్ళీ ఎందుకు చెప్పాలంటే నన్ను చూడనీకి రావాలని గాదు. అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక హ్యాపీనెస్ ఒస్తది. ఏదన్నా జరిగిన వెంటనే మన అనుకున్న వాళ్ళకి చెప్పినప్పుడు ఒక హ్యాపీనెస్ ఒస్తదనమాట. సో, అలా నేను మన అనుకున్న వాళ్ళందరికీ చెప్పుకున్నా. అలాగే ఈ అంకుల్ వాళ్ళు గూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యొచ్చాక కొడుకు చెప్పలేదు. అంకుల్ మెసేజ్ చేశారు. నేను డిశ్చార్జ్ అయ్యొచ్చినాను. నాకిట్లా హెల్త్ ప్రాబ్లమ్ ఒచ్చింది అని సో, మాకేమి కోపం రాలేదండి. లేట్‌గా జెప్పినారని ఎవరి టెన్షన్స్ వాళ్ళకుంటాయి. అట్‌లీస్ట్ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడే వచ్చినామని మెసేజ్ జేశారు. అందుకు మా పాప "అమ్మ లేట్ చేయకండి. లీవ్ పెట్టుకొనెళ్ళండి. మనకిక్కడ వాళ్ళే గదా పెద్ద దిక్కు అసలు ఏ దానికైనా పేరెంట్స్‌లాగా అన్నీ" అనేసి. పెద్ద దిక్కని ఎందుకన్నామంటే ముందు నుండి మేము పెద్ద దిక్కుగానే చూస్తున్నాము. దానికి తోడు వాళ్ళ పెద్దరికం ఏం నిలబెట్టుకున్నారంటే ఆశ్రమం నుండి మహారాజు వీళ్ళకి చెప్పారు. ఇట్లా ఆపరేషన్ ఉందంట ఫోను జేసినారు అని. వెంటనే వాళ్ళేం జేశారంటే మా పిల్లలకు పేరున మా ఆయన పేరు
వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ చేసేసుకొని మాకు 10,000 అకౌంట్‌లో ఏసేసారనమాట. మా పాప అంటుంది, "అమ్మ అంకుల్ ఎందుకు ఏసాడంటే" వాళ్ళ అబ్బాయి, "ఎందుకో 10,000 ఏసాడంటే మనకు ఆపరేషన్ అని మహారాజ్ చెప్తున్నారు కదా! అందుకనేసి వేసినట్టున్నారు. వద్దని చెప్పు. మనకొద్దు. మనకు డబ్బులు అరేంజ్ అయినాయని చెప్పు" అంటే ఫస్ట్ రూ. 5 ఏసారు. చెక్ చేసి మళ్ళీ ఏసారనమాట. సో, వెంటనే రిటర్న్ చేసినామండి. వాళ్ళిచ్చే 10,000 కాదు గానీ, ఆడసలు ఇలా ఆపరేషన్ ఉందని తెలియంగానే మమ్మల్ని అడగకుండానే వేస్తాను చూడండి అని ఏసాడనమాట. అంటే 10,000 ఒకరు అన్నోన్ పర్సన్ మనకు వేయడమే గొప్ప గదా! అందుకు మా పాప అంది, "చూడు మనం అడగకుండానే మనకు ఆ రోజు అలా 10,000 ఏసారు. మనం రిటర్న్ ఇచ్చినాం అది వేరే ఇష్యూ. వెంటనే కలిసిరండమ్మా. మనం వెంటనే వెళ్తేనే అది వాల్యూ. ఎప్పుడో నిదానంగా వెళ్తే కాదని" నా పిల్ల చిన్నదైనా గానీ చెప్పింది. పోయి మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడి మాకు భోజనం అది పెడతారని పెట్టకుండా మేము ఇంటికి చేరి ఒక 5 నిమిషాల ముందు ఇన్ఫార్మ్ చేశామనమాట. సో, ఇదనమాట. అలాగా నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. ఆ రోజు మీరేట్ ఎందుకెళ్ళిందో అని మీకు డౌట్ వచ్చుంటది గదా! చెప్పాననమాట. వాళ్ళ ఇంట్లో కరివేపాకుంటే బయట మాట్లాడుతున్నా, "ఏందబ్బా ఇది కరివేపాకు చెట్టు ఉన్నట్టుంది గదా ఆంటీ" అంటే, "అవును కరివేపాకు" అంటే మొత్తం పీక్కొని, కోసుకొనొచ్చి నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. ఇంగ పక్కింటి అబ్బాయిని పిలిచి పైన అటక మీద ఉన్న డబ్బాలు తీపిచ్చుకున్నా. ఇగ నేను స్టూల్ అది ఎక్కకూడదు గదా! మా వాళ్ళంతా ఎవ్వరు ఇంట్లో లేరు. ఇంగా అందుకనేసి ఆ ప్లాస్టిక్ బాక్స్ అన్నీ ఇప్పించుకున్నాను. ఆ అబ్బాయికి గూడా ఇవ్వాలి గదా! మేమేం చేసినా పక్కింటి అబ్బాయికి ఇస్తాం సీసాలో. ఇంగా చలికాలం గదా అని ఇలా సీసాలో బటర్ పేపర్ పెట్టి ఎయిర్ టైట్ చేసినా జూడండి. ఎప్పుడైనా స్నాక్స్ అవి మెత్తగా అయితాయనుకుంటే మీరు అలా పెట్టుకోండి. బటర్ పేపర్ చినిగిపోతది. బేకింగ్ పేపర్ అయితే తొందరగా చినదు. ఇంకా అంతే అండి. అలా చేసేసుకొని మీరట్కెళ్ళాం. వాళ్ళ ఇంట్లో సమోసాలు, టీ అంత తాగి ఒక 2 అవర్స్ ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. మీరట్ స్టోరీ ఇదనమాట. ఇంక ఈరోజు షార్ట్ వీడియోలో డిష్ వాషర్ అది పెట్టాను. నాకొకరు కామెంట్ పెట్టారు. "అందరూ వేస్ట్ అంటున్నారు. మీ వీడియోస్ చూసాను. మీరు బాగుందని చెప్తున్నారు. ఇంతకుముందు గూడా మీ వీడియో చూసిను ఏది కొనాలి? ఏది బెటరు?" అని అడిగారనమాట. సో, షార్ట్ వీడియోలో మెన్షన్ చేయడం చాలా కష్టమండి. అందుకే లాంగ్ వీడియోలో చెప్తున్నాను. నేను మళ్ళీ షార్ట్ వీడియో ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు వ్లాగ్ చూస్తారో లేదో తెలీదు కదా! మీరు గూడా షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టాను చదవండి. ఎంత కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డాము. ఇది ఇంకో రోజు అండి. నా వీడియోలన్నీ కంటిన్యూయేషన్ ఉన్నాయి. మొత్తం 18 మినిట్స్ గదా! ఇంకా ఇక్కడ అంతా మిషనరీ గురించే చెప్తాను. ఇంకా వంట పని చేసుకుంటూ చెప్తున్నాను. నేను 2, 3 రోజులు వీడియో కలిపి పెడతా. ఒకరోజు ఒకటే రోజుది పెడతాను. ఇందాకంతా అయిపోయినది మసాలా బురుగులు మీరట్ పోకముందుది. ఇంగ రోటీస్ చేసుకుంటూ బుడంకాయ పచ్చడి చేసుకున్నాను. సదరన్ సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నాను గదా! మా పిల్లలకి ఎప్పుడు నచ్చదు నేను చేసేది. ఈసారి కొంచెము డిఫరెంట్‌గా బీరకాయ చట్నీ నేను ఇంతకుముందు చూపించినాను. అదే ప్రాసెస్‌లో చేసినానండి. నేను బీరకాయ చట్నీలో పచ్చికాయలు టమోటా ఏసుకోమన్నా. ఇప్పుడు మాకు ఇందులో గూడా పచ్చికాయ దొరకలేదు గనక నేను పండు టమాటా వేసా. అంతా ఇందులోనే రెసిపీ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఏమన్నా చాలా టేస్టీగా ఉంది అట్లా చేసుంటే. రోటీస్ విత్ బుడంకాయ పచ్చడి. అదే దోసకాయ అంటారు. ఇంకా మిషనరీదండి. నేను 12 ఏళ్ల నుండి వాడుతున్నా డిష్ వాషరు. ఆ డిష్ వాషరు నేను కొనింది యాక్చువల్‌గా బెంగుళూరులో మా ఆయనకు బోనస్ వస్తే నాకు ఆహ్, 40,000 పెట్టి కొనిచ్చారు అడిగానని. పని మనుషులతో సఫర్ అయితా ఉంటి. ఎందుకంటే అక్కడ బెంగుళూరులో పని మనుషులు గూడా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. టైంకొచ్చేవాళ్ళు కాదు. వాళ్ళెప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు. వీళ్ళ బాధ తట్టుకోలేక నేను మా ఆయనతో డిష్ వాషర్ కొనిచ్చుకున్న. పని మనిషి ఉంటే నాకు బయటికి కదలడం కుదరదు. వీళ్ళు లేట్‌గొస్తారు అనేసి. అప్పుడు స్టార్టింగ్‌లో ఎవ్వరు బెంగుళూరులో నేను వెళ్ళిన టైంలో కింద వాళ్ళు అంటున్నారు, "మీకు దొరకడమే గొప్ప అండి. ఇక్కడ ఎవ్వరు పని మనుషుల్ని చేయించుకోరంటే" నాకు ఆశ్చర్యమేసేది. తర్వాత మేమంతా బిల్డింగ్‌లో ఒకే పని మనిషిని పెట్టుకుంటిమి. అలా పని మనుషులు ఇబ్బందయిందనమాట. ఇంకా అప్పుడు డిష్ వాషర్ కొన్నాను గదా! అప్పుడు వాళ్ళంతా మా ఆయన ఏది కొనిచ్చా అంటే ఈ డ్యామేజ్‌వి సెపరేట్‌గా అమ్ముతుండే లైట్‌గా డ్యామేజ్ వచ్చినవి సేల్ చేస్తుంటారు పెట్టి అక్కడే మేమున్న చోట. సో, 60,000 అప్పుడు డిష్ వాషరు ఎల్‌జీది లైట్‌గా అంటే డ్యామేజ్ అంటే బాడీ బెండ్ అయ్యి ఉన్నటివి అట్లా. సో, బాగా పనిచేస్తా ఉండే అక్కడ. ఏం ప్రాబ్లమ్ లేదు అక్కడ. ఏ రోజు గూడా నాకు డిష్ వాషర్ సఫర్ అవ్వలే. ఇక్కడికొచ్చాక గూడా బాగా పనిచేస్తా ఉండే. లాక్‌డౌన్‌లో ఇంగ పిచ్చగా వాడిన. అక్కడ నేను కంటిన్యూ వాడేదాన్ని గాదు. ఎందుకంటే ఇంగ పని మనిషి జీతం అదొకటే. పని మనిషి దొరికితే పెట్టుకుంటుంటి, దొరకకుండంటే డిష్ వాషర్‌లో యేసుకుంటుంటి. ఇంగ పని మనిషి రానప్పుడంతా నేనేమి సరేలే అంటుంటి. ఇల్లు ఊడ్చి తుడుచుకొని ఇంగ గిన్నెలన్నీ తోముకుంటుంటి. ఎక్స్‌ట్రా డబ్బాలు దాంట్లో పెడుతుంటి. గెస్ట్‌లొచ్చినప్పుడు. సో, నాకు పని మనిషితో ఎప్పుడు ఇబ్బంది లేదక్కడ.
ఇక్కడ గూడా లాక్‌డౌన్‌లో నేను స్టార్టింగ్‌లో బాగుండే పని మనిషి. లాక్‌డౌన్‌లో తర్వాత నుండి ఇక్కడ కొంచెం ఇబ్బందయింది. ఇంక లాక్‌డౌన్‌లో ఫుల్లు 1 ఇయర్ వాడాము. ఇంకా ఆ తర్వాత అక్కడ లాక్‌డౌన్‌లో వాడుతుండగానే ప్రాబ్లమొచ్చింది. చూడండి బెంగుళూరులో నేను ఎన్ని ఇల్లులు మారినాను. 3 ఇల్లులు మారినాను. బెంగుళూరు నుండి ఢిల్లీకొచ్చినాను. ఆ మిషనరీ ఎన్ని సార్లు షిఫ్ట్ చేసాం జెప్పండి. ట్రాన్స్‌పోర్ట్‌లో ఇంకా అదేమైందంటే దాని సాల్ట్‌ది పోయింది పార్ట్ 3000 సర్వీస్ అన్నారు. సరే అని 3000 పెట్టి చేపిచ్చాం. చాలా పక్కాగా చేశాడు ఆ అబ్బాయి. అది 1 ఇయర్ వాడాము. వాడాక ఈ ఇల్లు షిఫ్ట్ అయ్యాం. ఈ ఇల్లు షిఫ్ట్ అయ్యాక మళ్ళీ పని చేయట్లేదు. పని చేయటం లేదు ఏంటంటే పైన లైన్‌లో గిన్నెలు ఒక సైడ్ క్లీన్ అవ్వట్లేదు. ఆ ప్లేస్‌లో ఏది పెట్టినా క్లీన్ అవ్వదు. హెవీ క్లీనింగ్‌ది పెట్టినా, డర్టీది పెట్టినా ఆ ప్లేస్‌లో క్లీన్ అవ్వట్లేదనమాట. సో, ఇంకా ఇక్కడికి మళ్ళీ పిలిపించి ఆ అబ్బాయిని అడిగితే ఏమన్నాడంటే, "ఈసారి 8000 అవుతాది. అంటే 8000 పెడతాము. మరి గ్యారంటీ ఉందా మాకు?" అంటే, "గ్యారంటీ లేదన్నాడు." 1 ఇయర్ 6 మంత్స్ అట్లా ఏం లేదు గ్యారంటీ అనన్నాడు. ఇగ మేమేం చేసామంటే, ఇంగ 10 ఏండ్లయిపోయింది. అది ఎక్కువ వాడకున్నా గానీ మా ఆయన అంటాడు, ఎలక్ట్రానిక్ ఐటెమ్ అంతే నువ్వు వాడకపో దాని టైం అయిపోయినాక అది పని చేయదు. నువ్వు వాడాల్సిందే అంటాడింకా. సరే అనేసి ఇంకా ఈసారి కొత్తదే కొందాంలే అని కొత్తది కొన్నాం. కొత్తది ఏం కొన్నాం మాకు ఎల్‌జీ బావుంది గదా! అని పోయి ఎల్‌జీ కొనుక్కొచ్చుకున్నాం. ఎల్‌జీ కొనీక పోయి ఏం చేసాం మాకు బడ్జెట్ లేదు గదా! అని ఆమ్‌స్టర్ అనేది ఒక ఫారిన్ కంపెనీది 25,000 కొత్తగా వచ్చిందని కొన్నాం. తెచ్చుకుంటే ఏమైంది బాక్సు పైననే ఓపెన్ చేయకముందే డ్యామేజ్ ఉంటే మా ఆయన ఇంజినీర్ కదా! ఒకప్పుడు. సో, మా ఆయన నాకిదొద్దు అంటే ప్యాకింగ్ వీళ్ళు కెనాన్‌లో మిషన్‌లో రీసేల్ చెయ్యరు. కొంచెం డ్యామేజ్ పీస్ ఉన్నా గానీ వాళ్ళు దాన్ని ప ఆహ్, బై హ్మ్. కస్టమర్‌కి సేల్ చేయరనమాట. ఆహ్, దాన్ని తీసేస్తారు. అందుకనేసి మా ఆయన చూసి నాకు ఈ బాక్స్ వద్దంటే వాడు సీల్ చేయకముందే ఎతకపోయినాడు. మళ్ళీ కొత్త బాక్స్ తెచ్చిపెట్టినాడు. పెట్టిన తర్వాత ఫుల్ డ్రై అవ్వట్లే. మనం కడిగి పెడితే ఎట్లుంటదో అట్లే ఉంటుంది. మళ్ళీ మనం తుడుచుకోవాల్సొస్తుంది. అది అంతే అన్నాడు. మరి మాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు అన్నాం. సరే మీకు కావాలంటే తీసుకొని మళ్ళీ ఎల్‌జీ గాని, ఐఎఫ్‌బీ గాని కొనండి అంటే మేమేం చేసాం, ఇంక మనకు పాతది ఎల్‌జీనే గదా అలవాటని మళ్ళీ 50,000 పెట్టి ఎల్‌జీనే కొన్నాం. సర్లే ఇంకో 10 ఏళ్ళు బాగా వాడుకోవచ్చు కదా! అనేసి ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొన్నాం. ఇంటికి తెచ్చుకున్నాక వారం రోజులు పనిచేసింది. వారం తర్వాత మళ్ళీ పాతది ఎట్లయితే పైన ఒక ప్లేస్‌లో క్లీన్ అవ్వట్లేదో సేమ్ ప్రాబ్లమ్ చూస్తున్నా. ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తున్నామండి. పిలుస్తున్నాము. వాడు నాకే గైడ్ చేస్తాడు. నేను వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. చూడు నేను ఎల్‌జీనే కొన్నా. ముందుది అదిగో ఆ ట్రేలు అక్కడే ఉన్నాయి. నాకది బాగుందనే కొన్నాను. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినా వినేవాడు కాదు. నువ్వు ఇట్లా పెట్టినావు, అట్లా పెట్టావు. ఇంక వాళ్ళ టార్చర్‌లు మామూలుగా లేవు. ఇంగ అన్నీ చేసి 6 నెలల తర్వాత ఇంకా మా ఆయన ధాటికి వాడు తట్టుకోలేక, "సార్ మేము" వాడికేం చేయాలనో తెలియట్లేదు యాక్చువల్‌గా అది. నాకు అది ఫాల్స్ పీస్ ఏంటో తెలీదు. నా పాత దానిలాగే ఉంది కదరా! మరి అలాంటప్పుడు నేనెందుకు నాకు అప్పుడు పాతది కింది లైన్ పనిచేస్తుంది. పైన ఒక్క ప్లేస్‌లో క్లీన్ అవ్వటంలో, ఆ ప్లేస్‌లో ఏం పెట్టినా క్లీన్ అవ్వట్లేదు అని అంటే, అదే ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నాకేం పని నేను మార్చాల్సిన అవసరము, దాన్ని నేను తూకానికేసుకున్నాం. బైబ్యాక్‌లో గూడా 500 ఇస్తామంటే, ట్రేలు తీసుకొని తూకానికేసినాం. మా ఆయనని ఎవరికన్నా అమ్మమంటే గూడా ఏమన్నాడంటే, ఎవడు కొంటాడు అని. బాగా కండిషన్‌లో ఉందండి. ఎవరికన్నా అమ్మండి. 3000 కన్నా బావుందంటే గూడా వినలేదు మా ఆయన. వద్దనేసి దాన్ని తూకానికేసేసాం. ఇంకేసేసామా, వీడు 6 నెలల తర్వాత డబ్బులిచ్చి తీసుకుపోయాడు. ఇంకా నాకు డిష్ వాషర్ లేకుంటే పని జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేనే తోముకుంటున్నా. అందుకనేసి ఇంటి దగ్గరే పోయి ఐఎఫ్‌బీ అతను ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడంటే, "సార్ మీరు ఇవి వాడండి క్యూబ్సు. ఇవి మాత్రమే వాడండి. సాల్ట్ ఏయనక్కర్లే, ఏం ఏయనక్కర్లా" అంటే క్యూబ్స్ రేట్ ఎక్కువని మేము సర్ఫ్ వాడుతుంటిమి. సరేలే అనేసి వచ్చినాం. మళ్ళీ ఇది ప్రాబ్లము. ఆ అబ్బాయి పాపం చాలా సపోర్ట్ చేశాడు మాకు సర్వీస్‌కు. మాట్లాడి ఏమైందంటే, ఇంక వీళ్ళతో ఫైటింగ్. మా ఆయన కంప్లెయింట్లు పెట్టడము, అన్నీ చేయటము, వీడియోలు తీసి పెట్టడము. మేము ఆల్రెడీ ఇది మూడో మిషను ఎల్‌జీ కొన్నామా, ఇది 25,000 ఒకటి కొన్నామన్నా అది, ఇది నాకు ఈరోజు ఎక్స్‌పీరియన్స్ కాదు. వీడియోలు నేను షూట్ చేసి రోజుకి గలీజ్‌గా వాళ్ళు ఎన్ని మార్పులు చేపిచ్చినారంటే అండి, పైపులు మార్పిచ్చారు, సాల్ట్ తెపిచ్చారు, మళ్ళీ 2000 పెట్టి ఇదంటాడు. ఇంకో పైప్ ఇది ఎయకూడదు పీవీసీ పైపెయ్యాలంటాడు. వాటర్ సప్లై చెక్ చేస్తారు. అట్లా నేను గట్టిగా అరిచేదాన్ని. వాడికి తిక్క పట్టేదనమాట. తల పట్టుకొని కూర్చునేవాడు. ఇంకా అట్లా మళ్ళీ 6 నెలలు
కష్టపడ్డాను నేను వాళ్ళతోటి దాదాపు. అప్పుడు వాళ్ళ స్పెషలిస్టులొచ్చి చూసి దాన్ని సాఫ్ట్‌వేర్ అడ్జస్ట్‌మెంట్ చేశారు. నేనడిగాను, "మీరు సాఫ్ట్‌వేర్ అడ్జస్ట్‌మెంట్‌కి నన్నింత టార్చర్ పెట్టినారంటే, మేము దీనికి ట్రైనింగ్ అవ్వలేదు. ఇది కొత్త మోడలు" అని జెప్పారు. "ప్రతి మిషన్ కొత్తవొస్తా ఉంటాయి. మేము ఎన్నిటికని ట్రైనింగ్ అవ్వాలా?" అన్నారనమాట. సో, ఇలా ఉంటదండి ఏ మిషనరీ అయినా కానీ. స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ ఉంటే కొత్త పీసే నాకు ప్రాబ్లమ్ ఉంది. అది మంచిది కాదు, మంచి బ్రాండ్ కాదనుకోకండి. వాళ్ళ వెంట పడి మనం చేయించుకోవాలి. నా కర్మ కొద్దీ ఏందంటే మాకన్ని పీసులు అలాగే పడతాయి. హైదరాబాద్‌లో ఫ్రిడ్జ్ కొన్నాం మేము. ఆ ఫ్రిడ్జ్ ఏంటి బిగ్ బజార్‌లో స్టాల్ పెడితే కొన్నాం. అప్పుడు నేను, మా బ్రదర్ పోయి మా ఆయన బెంగుళూరులో వర్క్ చేస్తుండే. సో, తక్కువ రేట్ అని కొన్నాము. 6 నెలలకే దాని కంప్రెసర్ పోయింది. 1 మంత్ మా ఆయన బెంగుళూరులో, నేను హైదరాబాద్‌లో ఉండి వాళ్ళొచ్చి తీసుకుపోతామంటారు. మా ఆయన ఒప్పుకోడు. మీరు షోరూమ్‌కి తీసుకెళ్తే నాకు మార్చేస్తారు. గ్యాస్ ఎక్కిస్తామంటారు. 1 ఇయర్ కాలేదు అనంటే వాళ్ళింక ఆఖరికి 1 మంత్ నా సరుకులన్నీ పోయినాయి. దాంట్లో ఉన్నటివన్నీ ఫ్రీజర్‌లో పెట్టినవి. 1 మంత్ తర్వాత బ్యాక్ వాళ్ళు కొత్త మోడల్ ఇచ్చారు. అది 10 సంవత్సరాలు వాడాను. నేను బెంగుళూరు అంతా వాడాను. తర్వాత ఢిల్లీకొచ్చాక 1 ఇయర్‌కు అది పాడైపోతే ఇంక సర్లే అంటే కూరగాయలు పాడైపోతా ఉంటే ఇంకా కంప్రెసర్ లైఫ్ అయిపోయిందని మా ఆయన కొత్తది కొన్నాం. కొన్న తర్వాత మళ్ళీ అది సేమ్ హైదరాబాద్ ఫ్రిడ్జ్‌లాగా నన్ను టార్చర్ పెట్టింది. పా విరిగిపోతున్నాయి. పాలు విరిగిపోతున్నాయి, కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఎవరైతే తల పట్టుకున్నాడన్నానా డిష్ వాషర్‌కొచ్చిన అతనే అంతకుముందు నాకు ఎల్‌జీదే కొన్నాం. మా ఇంట్లో అన్నీ ఎల్‌జీనే అనేసి. మళ్ళీ అది గూడా ఆఫర్‌లో కొన్నాం ఇక్కడ. మా ఇంటి దగ్గరలోనే. అది 6 నెలలకు వాడికి చూపిచ్చి గొడవ చేసి వాడు ఇట్ల పెట్టు, పైన పెట్టు, కింద పెట్టు అని నన్ను టార్చర్‌లు పెట్టి నేనన్నాను, "ఫ్రిడ్జ్ వాడకం గురించి నాకు పెళ్ళయి 28 ఏళ్లయిందిరా. నువ్వు నాకు చెప్తావా ఫ్రిడ్జ్ వాడకం గురించి? ఫ్రిడ్జ్ మరి అన్నీ ఇట్ల పెట్టకు, అట్ల పెట్టకంటాడు. వాటర్ బాటిల్ నీళ్ళు పెట్టి కరెక్ట్‌గుందంటాడు." ఆఖరికి వాడు మేము కంప్లెయింట్ చేసి అన్నీ చేస్తే, "ఇది ఫ్రిడ్జ్ ప్రాబ్లమ్ ఉంది" అనేసి బ్యాక్ తీసుకుంటాం. మేము డబ్బులియ్యము అన్నారు. డబ్బులియ్యమని జెప్పేసి వాళ్ళేం జేశారు, దానికి సారీ ఇది ఎల్‌జీ కాదండి మేమప్పుడు తీసుకయింది. ఇది వర్ల్‌పూల్ తీసుకున్నాం. సారీ వర్ల్‌పూల్ గుర్తు చేసుకొని మాట్లాడుతున్నాను. వర్ల్‌పూల్ తీసుకున్నామనమాట. ఎందుకంటే వర్ల్‌పూల్ వాషింగ్ మిషన్ 10 ఏళ్ళు వాడినా క్వాలిటీ బావుందనేసి, పెళ్ళైన కొత్తలో అదే కదా వాడింది. అస్సలేం ప్రాబ్లమ్ రాలా. బెస్ట్ కంపెనీ గదా అని తీసుకున్నాము. అట్లా. ఇంకా ఆఖరికి ఏమైంది అది వాళ్ళు వాపస్ తీసుకొని 20,000 ఎక్స్‌ట్రా ఇస్తే కొత్తదిస్తాం. మాకేం పని 20,000 ఇవ్వనీక, మాకేం వద్దు వాపస్ తీసుకో అని 40,000 వాపస్ తీసుకున్నాం. 25,000 25,000 వాపస్ తీసుకొని మళ్ళీ ఎల్‌జీ కొన్నాం. ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగున్నాం. సో, మిషనరీతో గూడా మనం ఫైట్ చేయాలి. ఈ రోజుల్లో ఇట్లా ఏదన్నా డ్యామేజ్ పీసులున్నా గానీ నాకు తెలిసి అమ్మేస్తున్నారండి. కస్టమర్ ప్రాబ్లమ్ అన్నప్పుడు దాన్ని సీరియస్ అయిన రోజు వాళ్ళు తీసేసుకుంటున్నారు. మరి వాళ్ళ మిషన్ ప్రాబ్లమ్ అని వాళ్ళే గదా వాపస్ తీసుకుంటున్నారు గానీ, కొత్త పీస్ ఇయ్యమంటున్నారు. ఎక్స్‌ట్రాగా పెట్టి కొత్త పీస్ ఇస్తాం. మనకు సేల్స్‌లలో నాకు 2 వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి? ఆఫర్‌లో కొన్న మిషన్‌లు ప్రాబ్లమ్ వచ్చినాయి. సో, ఎప్పుడైనా ఆఫర్‌వి కొనేటప్పుడు ఆలోచించండి. ఎందుకంటే నేను ఎల్‌జీ టీవీ గూడా అట్లా కొన్నదే బెంగుళూరులో నెక్స్ట్ వీడియోలో జెప్తాను.